తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందులో ఏమాత్రం సందేహం లేదు. అది యేసుక్రీస్తు చెప్పారు. యేసును మనం దేవుని కుమారుడిగానే విశ్వసించాం. మనకు అదే తెలుసు. యేసు ఎవరు అంతే. బైబిల్ అలాగే చెప్పింది. బైబిల్ అలా చెప్పిందని ఎవ్వడూ కాదండు. వాళ్ళ బోధే సత్యమైనదన్నట్టుగా భ్రమకు గురి చేస్తూ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి మాట్లాడేవారుగా కనబడుతున్నారు సమాజంలో. వాళ్ళతో వాదనలు వేస్ట్. ఎందుకంటే మతి భ్రమించిన వాళ్ళు. అంటే దేవునిగా అంటే తండ్రి అయిన దేవుని కానీ కాదు సుమా. తండ్రి అయిన దేవుడు, ఈయన దేవుని కుమారుడు. ఈయనలో ఏముంది? దేవత్వం ఉంది. మరి దేవత్వం ఉన్నప్పుడు దేవత్వం ఉన్నవాడిని దేవుడనే అంటారు. ఇంకా వేరే పేర్లు ఏం లేవు. ఆంధ్ర శబ్ద రత్నాకరము దొరుకుతుంది బయట బుక్ స్టాల్లో, కొనుక్కోమనండి. తెలుగు పద నిఘంటువు బయట దొరుకుతుంది, కొనుక్కోమనండి. దేవత్వము అనే దానిని బట్టి, దేవత్వాన్ని బట్టి దేవుడు అని అంటారో అనరో వెతుక్కోమనండి. రెండింటికి అవినాభావ సంబంధం ఉందా లేదా చూసుకోమనండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడుందట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంటే, ఆ దేవత్వానికి ఆయనే ఒక ఇల్లుగా కనబడుతుంటే మరి దేవుడు ఒక్కడే అని ఉంది కదా. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 100 మంది లేరు, ఒక్కడే. అదే మన విశ్వాసం. మరి యేసెవరు? దేవుని కుమారుడే. మరి దేవుడు అంటారేంటి? ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి, దేవుని కుమారుల్లో దైవత్వం ఉంది కాబట్టి ఆయన దేవుడు అంటున్నాం. ఇప్పుడు రెఫరెన్స్లు పట్టుకొస్తారు. మాకు తెలియవా ఏంటి మీరు చూపించే రెఫరెన్స్లు? ఏదో కొత్తగా బైబిల్లో మరుగున పడిపోయినట్టు వీళ్ళు పాపం ఆ లోతుల్లోనికి తాళ్ళు వేసుకుని నూతుల్లో దిగి ఆ రెఫరెన్స్లు నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ పైకి తెచ్చినట్టు ఈ రెఫరెన్స్ చూసారా? మాకు తెలియవా? మాకు తెలియవా? మీరు చదవలేదా మీరు చూపించే రెఫరెన్స్లు? మనకు దేవుడు ఒక్కడే అని ఉంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఉంది. నేనే దేవుడు అని ఉంది. మహాదేవుడు అని ఉంది. అక్కడ దేవుడు అని ఉంది, ఇక్కడ దేవుడు అని ఉంది. మాకు తెలియవా బైబిల్ ఎక్కడున్నాయో చూపిస్తే గానీ? ఈ మహాజ్ఞానులు రెఫరెన్స్ లో దైవత్వం ఉందా లేదా ఒకటే మాట, 100 మాటలు ఉంది అన్నావంటే మరి దైవత్వం ఉన్నవాడిని ఏమంటారో చెప్పు.